వచ్చేసాం మనం వెళ్ళాల్సిన ప్లేస్కి, టాప్ ఆఫ్ ద రాక్ అబ్జర్వేషన్ సెంటర్. సో ఇప్పుడు అబ్జర్వేషన్ డెక్కి వెళ్తున్నాం. పైన 3 వ్యూయింగ్ డెక్స్ వెళ్దాం. లోపల 3 seconds టు ద టాప్. ఎలివేటర్స్ టు ద అబ్జర్వేషన్ డెక్, టాప్ ఆఫ్ ద రాక్. టాప్ ఆఫ్ ద రాక్ నేను 3 hours స్పెండ్ చేశాను. 2.5 hours స్పెండ్ చేశాను. పైకి వెళ్ళి రావాలనిపించలేదు. మార్నింగ్ వ్యూస్, మధ్యాహ్నం వ్యూస్, ఈవినింగ్ డస్క్ వ్యూస్ అండ్ నైట్ వ్యూస్, అన్ని రకాల వ్యూస్ మీకు చూపించేశాను. హలో ఫ్యామిలీ, సో మనకి టాప్ ఆఫ్ ద రాక్ అని రాక్ఫెల్లర్ సెంటర్ మీద, యాక్చువల్లీ నేను ఆ టవర్లోనే నేను ఒక కన్సల్టింగ్ ప్రాజెక్ట్ కూడా చేశాను. ఆ టవర్లో ఒక అబ్జర్వేటరీ సెంటర్ ఉంది. అది సన్సెట్ వ్యూ తీసుకున్నాను. అదేమో మనకి 6:45 PM నేను తీసుకున్నాను. సో 7 PM వెళ్ళి 8 PMకి సన్సెట్ అవుతుంది. సన్సెట్ మనం న్యూయార్క్ని పైనుంచి ఎంజాయ్ చేసి అప్పుడు వెనక్కి వచ్చేయచ్చు. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఓకే, సో టాప్ ఆఫ్ ద రాక్ ఇన్ రాక్ఫెల్లర్ సెంటర్. ఆల్రైట్, సో లెట్స్ గో. మనం టాప్ ఆఫ్ ద రాక్ వెళ్ళాలంటే ఏం చేయాలి? మళ్ళీ మనం సబ్వే తీసుకోవాలి. 1 అప్ టౌన్ అండ్ బ్రాంక్స్. సో టైమ్ స్క్వేర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నడుచుకుంటూ చక్కగా వెళ్దాం, వ్యూస్ అన్ని చూసుకుంటూ. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా. ఓకే, ఈ న్యూయార్క్ ట్రిప్ అంతా కార్ లేకుండా సబ్వే మాత్రం వాడి మొత్తం మేనేజ్ చేస్తున్నా. సో సబ్వేలో లాస్ట్ స్టాప్కి వెళ్దాం, వెళ్ళి ఎలా క్లీన్ చేస్తున్నారో చూసి అప్పుడు మళ్ళీ రిటర్న్ వద్దాం. పాండమిక్ కారణంగా చూసారా ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నారో. ప్రతి ట్రైన్ రాగానే క్లీన్ చేస్తున్నారు అనమాట, పాండమిక్ నీట్గా ఉంచడానికి. అది విషయం. కావాలనే లాస్ట్ స్టేషన్కి వచ్చాను. మెట్రో అంతా ఖాళీగా ఉంటుంది, వీడియో చేయడానికి బాగుంటుందని లాస్ట్ స్టేషన్ ఇచ్చేస్తాను. సో 50th Street దగ్గర ఉన్నాం. ఇప్పుడు నేను ఫిగర్ అవుట్ చేయాలి రాక్ఫెల్లర్ సెంటర్ కేరళలో. ఒకసారి స్కైలైన్ చూడండి ఎక్కడికి వెళ్ళినా. సో న్యూయార్క్ ఇటువైపు చూసిన బిల్డింగ్స్ అండ్ బిల్డింగ్స్. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది రాక్ఫెల్లర్ సెంటర్. ఓకే, లెట్స్ గో. 59th Street వచ్చేసింది. చూసారా, న్యూయార్క్ సిటీ. చాలా ఆకలేస్తుంది, తినాలి, చచ్చిపోతాను. ఇక్కడ ఏదో స్ట్రీట్ వెండర్ ఉన్నాడు, వీడి దగ్గర తీసుకుందాం, ఏమైనా తీసుకొని వెళ్ళొచ్చు. సో మన హోటల్ అక్కడే పక్కనే, చాలా దగ్గరలో ఉన్నాం. సో రాక్ఫెల్లర్ సెంటర్ దగ్గర నుండి షోస్ చూసారా, బ్రాడ్వే షోస్ అన్నీ ఇక్కడే. షికాగో షోస్ లోపల రికార్డ్ అవ్వదు కాబట్టి నేనేం చేయలేను. మనకు టైం అయిపోతుంది కానీ ఆకలేస్తుంది. సో స్ట్రీట్ ఫుడ్ చేస్తున్నాడు ల్యామ్ జైరో. I want spicy, brother. Not spicy. Is that oil? No. What is it? Seasoning. Seasoning. So ready అవుతుంది. టాప్ ఆఫ్ ద రాక్ వెళ్ళే ముందర. Yeah, I'll take a Coke. You have cold? I give you. Okay. I go first. Do you have like a sweet tea or anything? ఇది బండి, టిపికల్ బండి. ఇలా వచ్చేసి ఇక్కడ పెడతారు ఇలాగా స్ట్రీట్ సైడ్ బండ్లు. సో ఇది మన న్యూయార్క్ స్ట్రీట్ ఫుడ్. ఇలా ఎన్ని కావాలంటే అన్ని బండ్లు. చూసారు కదా, ఇక్కడ చూసారు కదా, అక్కడ వేరే అమ్ముతారు. ఇవన్నీ అలా నీట్ అండ్ క్లీన్. ప్రతి 2 నిమిషాలకి క్లీన్ చేస్తున్నాడు. అంత నీట్ అండ్ క్లీన్ మాట. సో మన హైరో అయితే అవుతుంది. వైట్ సాస్, Hot sauce, you like it? yeah, hot sauce and little mustard. Some more hot sauce, bro. That's good. You got lettuce or anything? Lettuce, onions? No. So I'll give you no, onion. Greens like lettuce or I'll anything. give you that. Parsley or whatever. Just the oven right now, you know? Yeah, no, it's okay. Whatever. Just for taste, man. With the lettuce, fantastic. Thank you. And do you have lemonade? Thanks, man. So ఇది మన హైరో విత్ lettuce, white sauce, hot sauce. Let's eat. ఓకే, తినేసాక మళ్ళీ కాల్ చేస్తాను, మళ్ళీ రికార్డ్ చేస్తాను. సో అయిపోయింది.
ఇప్పుడు రాకఫెల్లర్ సెంటర్కి వెళ్ళిపోదాం. భలే ఉంది. సో ఇప్పుడు కూడా నేను చెప్పాను, నేను ఏదో వీడియో తీస్తాను ఆ స్ట్రీట్ ఫుడ్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అని చెప్పాను. సో స్ట్రీట్ ఫుడ్ వీడియో కూడా చేసేద్దాం న్యూయార్క్లో. ఇప్పుడు రాకఫెల్లర్ సెంటర్కి వెళ్ళిపోదాం. అమేజింగ్ న్యూస్. కోవిడ్ ఉన్నప్పుడే ఇలా ఉందంటే కోవిడ్ లేనప్పుడు ఎంత అమేజింగ్ ఉండేదో ఆలోచించండి. సో ఇవి కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్ స్ట్రీట్స్ ఆఫ్ న్యూయార్క్. న్యూయార్క్ ఎప్పుడు చెప్తుండే కదా రియో అని. సో యాక్చువల్లీ రియో అండ్ న్యూయార్క్ మై టాప్. ఆబ్వియస్లీ అమెరికాలో ఉంది కాబట్టి న్యూయార్క్ నెంబర్ 1, రియో నెంబర్ 2. అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్ఏ ఐస్ క్రీమ్. ఎటువైపు చూసిన వ్యూస్. ఇవాళ సాటర్డే కదా, చూసారా మనుషులు. మరి న్యూయార్క్ నేను సెపరేట్గా ఇదొక వ్లాగ్ అదొక వ్లాగ్ అని చేయలేను. మామూలుగా వేరే వ్లాగ్స్లో చూసినప్పుడే మీకు సిటీ కూడా చూపిస్తాను, మీరు ఎంజాయ్ చేసేయాలి మరి. సో రాకఫెల్లర్ సెంటర్, లెట్స్ గో. ఒక ఇండియన్ రెస్టారెంట్ తగిలింది. యాక్చువల్లీ ఈవినింగ్ వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్, ఇండియన్ ఫుడ్ ఇన్ న్యూయార్క్ ఇది బ్లాగ్ చేయొచ్చు, చూద్దాం మూడ్ బట్టి. న్యూయార్క్ ఎప్పుడు కార్లో రావడం అలవాటు. ఎప్పుడు కారు ఉంటే, కారు లేకపోతే కష్టంగా ఉంది. కారు ఉంటే యూజువల్గా అన్నీ డ్రైవ్ చేసుకెళ్ళిపోవచ్చు కదా, అటు ఇటు కొంచెం ఈజీ అవుతుంది. నా ఫేవరెట్ కార్ వస్తుంది. ఇంతకుముందు టెస్లా కొనకముందు ఇది తీసుకుందాం అనుకున్నాను, పోర్ష్ కయాన్. నా ఫేవరెట్ కార్ ఇది. పోర్ష్ కయాన్ కానీ రేంజ్ రోవర్ కానీ టెస్లా. అక్కడికి టెస్లాకి వచ్చాను. ఇప్పుడు ఇంకా ఒక టెస్లా 2 కార్లు అయిపోయాయి కదా, ఒక కారు ఇచ్చేసి టెస్లా మోడల్ ఎక్స్ కానీ పోర్ష్ కయాన్ కానీ రేంజ్ రోవర్ కానీ కొందాం అనుకుంటున్నాను. చూద్దాం ఏముంది కదా. డ్రీమ్ కార్ నాకు ఇది, డ్రీమ్ కార్. బాబోలే ఉంది. డ్రీమ్ కార్ అంటే డ్రీమ్ కార్ తీసుకుందాం. అది అవుట్ సైడ్ డైనింగ్ కనీసం $100 అవుతుంది ఇది తినాలంటే. ఎక్స్పెన్సివ్ బట్ చూడండి ఎంత బాగుంది, కలర్ఫుల్గా. సో స్ట్రీట్ ఫుడ్ అంటే స్ట్రీట్ సైడ్ ఫుడ్ కూడా స్ట్రీట్ ఫుడే కదా. ఇది ఒక పెద్ద రెస్టారెంట్ కానీ లోపల డైనింగ్ కోవిడ్ కారణంగా బ్యాన్ కాబట్టి దీనికి కూడా పెద్ద క్యూ తీసుకోవడానికి. అది సో రాకఫెల్లర్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం మనం. ఎంత అందమైన సిటీ కదా న్యూయార్క్ సిటీ, బ్యూటిఫుల్. నేను ఎక్కడికి వెళ్ళినా వాడే టూమీ బ్యాగ్. టూమీ ఊరికే నడుస్తుంటే కనబడింది, అందుకే రికార్డ్ చేస్తున్నా. ఆ బ్యాగే నేను వాడుతున్నా. నాకేమో టూమీ వాళ్ళు ఫ్రీగా పంపించారు. అది ఏదో పెద్ద స్టోరీ అయింది. $900 ఆ బ్యాగ్, అంటే 65,000 రూపాయలు ఆ బ్యాగ్. నేను అది రోజు వాడుతున్నా ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు నా బ్యాగ్ అదే నాకు ఫ్రీగా వచ్చింది. నేనే షో ఆఫ్కి చెప్పట్లే. NBC స్టూడియోస్ అన్నీ లైవ్ ఫ్రమ్ న్యూయార్క్. రాకఫెల్లర్ సెంటర్. సో వచ్చేసాం. అదే ఆ NBC స్టూడియోస్ అని చూపించాను కదా, అదే మన అబ్జర్వేషన్ డెక్. రాకఫెల్లర్ సెంటర్ 3 లెవెల్స్ ఆఫ్ వ్యూయింగ్ ఎంటైర్ న్యూయార్క్ సిటీ. అమేజింగ్ వ్యూస్. ఆల్ సెట్, లెట్స్ గో ఇన్. వచ్చేస్తున్నాం టాప్ ఆఫ్ ద రాక్. ఓకే సో బయట నుంచి చూసాం కదా, ఇప్పుడు లోపల నుంచి టూమీ మై ఫేవరెట్ బ్యాగ్స్. టూమీ టికెట్ ఆన్లైన్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు వెళ్తున్నాం టాప్ ఆఫ్ ద రాక్కి. సో ఇక్కడ స్టేర్స్ తీసుకొని వెయిట్ చేయాలి. షాండ్లియర్ చూడండి, అద్దరిపోవాలంటే వాళ్ళ వ్యూస్. టాప్ ఆఫ్ ద రాక్. సో నేను 6:45 తీసుకున్నా, ఎందుకంటే 8 PM సన్సెట్. సన్సెట్తో న్యూయార్క్ ఎలా ఉంటుంది చూద్దామని. ఒకసారి పైకి వెళ్ళాక మనం ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు అక్కడ, అది విషయం. ఇది వెల్కమ్ సెంటర్.
సో మనం చూడబోయే వ్యూస్కి ప్రీవ్యూ ఇది. అలా మొత్తం న్యూయార్క్ సెంట్రల్ పార్క్ చూడొచ్చు. సో టాప్ ఆఫ్ ద రాక్. ఇంకా 1,07,00,000 విండోలు. వా, a view of more than అంటే 1,00,00,000 విండోస్లో ఎంత వ్యూ ఉంటుందో అంత ఉంటుందంట. 13,437 ట్యాక్సీలు కనబడతాయి. ఆహా, చాలా ఎక్సైటింగ్ ఉంది. టాప్ ఆఫ్ ద రాక్, నైస్. లుకింగ్ ఓవర్ 84 lakh పీపుల్. ఏవో స్టాట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వ్యూస్ మనకు కనిపిస్తాయి. ఫ్యాంటాస్టిక్. నా లేస్ ఊడిపోయింది, కట్టుకున్నా. లెట్స్ గో. Sir, come on in. You're going to stay to your left. Thank you. You're welcome. All right, guys. Next stop will be the 67th floor. Okay. Guys, thanks so much. ఎలివేటర్ చాలా స్పీడ్గా ఉంటుంది, అందుకని డీవియేషన్. వెరీ ఫాస్ట్. I was ready for an elevator music. అన్నమాట విషయం. 67th ఫ్లోర్. దూరంగా మీకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా కనిపిస్తుంది. స్లోగా జూమ్ చేస్తున్నా. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు న్యూయార్క్ కాంక్రీట్ జంగల్. Wow, what a view, man. So damn good. ఇది మన న్యూయార్క్ సిటీ. 3 ఫ్లోర్స్ ఉన్నాయి. మనం ఇందాకలా వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్ళాం కదా, ఆ బిల్డింగ్ అది. వన్ వరల్డ్ సెంటర్ బిల్డింగ్, 9/11 మెమోరియల్, అక్కడి నుంచి వచ్చాం మనం. సో ఇది న్యూయార్క్ సిటీ వ్యూ. ఎంత స్టన్నింగ్ ఉంది. లవ్ ఇట్. సో డిఫరెంట్ వ్యూస్ చూపిస్తున్నాను మీకు. సో ఇది ఒక వైపు వ్యూ. సో అన్ని వైపు నుంచి చూపిస్తాను. ఇది ఒక డైరెక్షన్లోని చూస్తున్నాను కదా. ఇప్పుడు ఆ డైరెక్షన్లోకి వెళ్ళి వ్యూ చూపిస్తాను. సో అది మ్యాన్హాటన్ ఐలాండ్ అన్నాం కదా. సో ఇవి వాటర్ బాడీ. సో మొత్తం ఇదంతా ఇప్పుడు అటువైపు నుంచి వ్యూ చూపిస్తా. సో ఇది వేరే వ్యూ, వేరే డైరెక్షన్లో వ్యూ చూపిస్తారా మీకు. సన్సెట్ టైం. సో ఇటు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. సన్సెట్ టైం కదా, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఇంకా 2 ఫ్లోర్స్ ఉన్నాయి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి. వేరే ఫ్లోర్కి ఒకవైపు వ్యూ చూసాం, ఇది రెండో వైపు వ్యూస్ చూడండి. గ్లాస్ ఆనింగ్ ఉంది కాబట్టి ఎంత వీలైతే చూపిస్తాను. ఈ గ్లాస్లో చూపిస్తున్నా. ఇదంతా సెంట్రల్ పార్క్, ద బ్రీదింగ్ లంగ్స్ ఆఫ్ న్యూయార్క్ సిటీ. ఎంత పెద్దది ఉంది చూడండి, మొత్తం సెంట్రల్ పార్క్. ఈ సెంట్రల్ పార్క్ అంతా ట్రీ ఫారెస్టేషన్ అంతా కట్ చేయరు అక్కడ. ఇవి అక్కడ మధ్యలో సెంట్రల్ పార్క్ మధ్యలో చూసారా, ఎవరు మనుషులందరూ రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ. సాటర్డే కదా. ఇవి చూడండి. ఒకవైపు నుంచి చూసాం, ఇప్పుడు రెండో వైపు నుంచి అర్బన్ స్ప్రాల్ న్యూయార్క్ సిటీ బిల్డింగ్స్. సో మీరు చూసిన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వ్యూ అది ముందర వ్యూ. ఇప్పుడు మనం చూస్తుంది వెనకాల వ్యూ. ఈ సెంట్రల్ పార్క్ అందరూ అడుగుతున్నారు కదా ఎందుకు చెట్లు లేవని, చూసారు కదా ఇదంతా గ్రీనరీ. ఈ మెయిన్ పార్ట్ ఆఫ్ మ్యాన్హాటన్లో అయితే బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం రివర్స్ వ్యూకి వచ్చేసాం. ఇక్కడ ఫ్రంట్ వ్యూ అయితే చూస్తున్నాం. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఏమో 107 ఫ్లోర్స్. ఆ వెనకాల ఉన్న వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అయితే 110 ఫ్లోర్స్. కానీ 107 ఫ్లోర్స్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మీద వెళ్తే ఈ అన్ని బిల్డింగ్స్ కనిపిస్తాయి కాబట్టి నేను టాప్ ఆఫ్ ద రాక్ అయితే ద బెస్ట్ వ్యూస్ అంటే బెస్ట్ వ్యూస్ మాట. మనం ఒక్కసారి టికెట్ తీసుకొని పైకి వచ్చేస్తే ఎంతసేపు అయినా ఉండొచ్చు. అందుకని ప్రిఫర్డ్ టైం ఏంటంటే సన్సెట్ ముందర వస్తే మీరు మార్నింగ్ వ్యూ, ఆఫ్టర్నూన్ వ్యూ కూడా చూడొచ్చు. తర్వాత డస్క్ అప్పుడు అంటే
సన్సెట్ అవుతున్నప్పుడు వ్యూ చూడొచ్చు, ఆ తర్వాత నైట్ వ్యూ కూడా చూడొచ్చు. ఇది బెస్ట్ ఆప్షను. నాకైతే ఈ టికెట్ అంటే సన్సెట్ ఆప్షన్ తీసుకున్నాను కాబట్టి, ఈవినింగ్ ఆప్షన్ తీసుకున్నాను కాబట్టి $56 అయితే ఖర్చు అయింది. నేను చేసిన తప్పు ఏం జరిగిందంటే అది రేపు మీకు చెప్తాను. ఎలాగ డబ్బులు సేవ్ చేయొచ్చు న్యూయార్క్లోని కాంబో పాస్ తీసుకొని అని రేపటి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పటికైతే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ జూమ్ చేసి చూశాను, ఇప్పుడు వెనకాల వ్యూ మళ్ళీ చూపిస్తున్నాను. ఇది ఒక ఫ్లోర్ పైకి వెళ్ళి అక్కడి నుంచి తీస్తున్నామాట. ఇది ఎప్పటి వరకు అయితే డే లైట్తో ఉన్న వ్యూస్ అయితే చూసాం కదా. సో ఇప్పుడు కొంచెం చీకటి పడుతుంటే లైట్లు వెలుగుతున్నాయి. లైట్లు స్టార్ట్ చేశారు. లైట్లు స్టార్ట్ చేస్తే యాజ్ ఇట్ గెట్స్ డార్కర్ ఎలా ఉంది మ్యాన్హాటన్ స్కైలైన్ అని ఆ వ్యూ చూపించడానికైతే మొత్తం 360 పానోరామా మీకు చూపిస్తున్నా. ఇప్పుడు మనం ఫస్ట్ లెవెల్ కాకుండా సెకండ్ లెవెల్లో ఉన్నాను నేను. సో మనకి 3 బెస్ట్ వ్యూస్ ఉన్నాయి న్యూయార్క్ సిటీలో. వెజల్ అవన్నీ కొత్తగా వచ్చాయి, కానీ ఈ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మీద నుంచి ఇది 107 ఫ్లోర్స్. నేను ఎందుకైతే ఆ వ్యూ నేను చూస్ చేసుకోనంటే ఎంపైర్ స్టేట్ బిల్డింగే ఒక ఐకాన్ కాబట్టి, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైనుంచి చూస్తే మనకు ఆ వ్యూ కనబడదు. అందుకని రాకెఫెల్లర్ సెంటర్, ఇది టాప్ ఆఫ్ ద రాక్, ఆపోజిట్ సైడ్లో అక్కడ మనం ఫస్ట్లో ఎక్కడి నుంచి అయితే బయలుదేరామో అది 1 వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటారు. అది 105 ఫ్లోర్స్, కానీ మనం 102 ఫ్లోర్ వరకు వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఒక వ్యూ. ఆ వ్యూ నేను మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. మీరే డిసైడ్ చేయండి ఈ వ్యూ బాగుందా ఆ వ్యూ బాగుందా అని. ఏది బెటర్ వ్యూ అని నేను ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే రాక్, ఇది టాప్ ఆఫ్ ద రాక్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూస్ ఆఫ్ న్యూయార్క్ సిటీ. ఎందుకంటే సెంటర్లో ఉంటుంది కాబట్టి మీరు 2 వైపులా చూడొచ్చు. సో ఇప్పుడు హైయెస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఈ 2 ఫ్లోర్లకి అయితే మీకు గ్లాస్ సెపరేషన్ ఉంది, అంటే పడిపోకుండా. కానీ ఆ పై ఫ్లోర్ నుంచి అయితే గ్లాస్ లేదు ఇప్పుడు చూస్తున్న వ్యూ. సో ఇప్పుడు చీకటి పడుతున్న కొద్దీ నాకు రకరకాల వ్యూస్ క్యాప్చర్ చేయాలని ఉంది. సో పై ఫ్లోర్ నుంచి అయితే గ్లాస్ లేదు కాబట్టి ఫ్రీగా అంటే మొత్తం డైరెక్ట్ వ్యూ చూడొచ్చు. మనం ఇప్పుడు టాప్ మోస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. సో అలా చీకటి పడుతున్న కొద్దీ నేను ఇక్కడే ఉండి ఒక 1 or 2 hours మొత్తం చీకటి అయిపోయిన వరకు ఆ నైట్ వ్యూస్ క్యాప్చర్ చేద్దామని ఇక్కడ ఉన్నా. చూడండి నైట్ అవుతున్న కొద్దీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో జస్ట్ ఈ వ్యూని వాచ్ చేయండి. సో అన్ని రకాల వ్యూస్ ఒక్క ట్రిప్తో, ఒక టికెట్తో డే లైట్ వ్యూస్, ఈవినింగ్ వ్యూస్, డస్క్ వ్యూస్, తర్వాత లేట్ నైట్ వ్యూస్ కూడా క్యాప్చర్ చేసేసి అప్పుడు నేను కిందకి వెళ్తాను. అసలు అమేజింగ్ ట్రిప్ మీకు నచ్చింది అనుకుంటాను. టాప్ ఆఫ్ ద రాక్ నేను 3 hours స్పెండ్ చేశాను. 2.5 hours స్పెండ్ చేశాను. పైకి వెళ్ళి రావాలనిపించలేదు. మార్నింగ్ వ్యూస్, మధ్యాహ్నం వ్యూస్, ఈవినింగ్ డస్క్ వ్యూస్ అండ్ నైట్ వ్యూస్, అన్ని రకాల వ్యూస్ మీకు చూపించేశాను. మీకు నచ్చిందని అనుకుంటాను. టోట్లీ వర్త్ ఇట్. ఎప్పుడో వెళ్ళాను నేను లజార్డ్లో, ఈ బిల్డింగ్లో నేను లజార్డ్లో కన్సల్టింగ్ వర్క్ చేశాను. అప్పుడు టైం దొరకలేదు. ఆ ముందు ఒకసారి వెళ్ళాను, కానీ అంత గుర్తులేదు. ఏవో 2-3 పిక్చర్స్ తీసుకొని, అప్పుడు పాండమిక్ ముందర కాబట్టి వేల మంది ఉన్నారు. అసలు ప్లేస్ లేదు, అడ్డానికి ప్లేస్ లేదు, తోసేసుకొని ఈసారి బాగా ఎంజాయ్ చేస్తాను. పాండమిక్లో ట్రావెల్ అది ఒకటే బాగుంది, క్రౌడ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి. సో అది చాలా ఆకలేస్తుంది కాబట్టి ఇప్పుడు డంకిన్ డోనట్స్కి వచ్చి కొంచెం ఫుడ్ తీసుకున్నా. అవకాడో టోస్ట్ అది. సో రోజు స్ట్రీట్ ఫుడ్ తింటున్నా. 14 ఇచ్చి ల్యాంబ్ హీరో అంటారు, గైరో అంటారు, మీరు ఏమైనా అనుకోవచ్చు. సో అది గైస్ న్యూయార్క్ సిటీ రాక్స్. ఓకే, కోకోనట్ ఫ్లేవర్డ్ లాటే ఏమో తెలియట్లేదు. కోకోనట్ ఆఫ్టర్ టేస్ట్ వస్తుంది, కానీ అవకాడో టేస్ట్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఆఫ్ కోర్స్ ఐ లవ్ అవకాడో. సో యమ్మీ. సో సక్సెస్ఫుల్ ట్రిప్ అయిపోయింది గైస్. మీ అందరికీ టాప్ ఆఫ్ ద రాక్ నచ్చింది అనుకుంటాను. నేను $52 ఖర్చు పెట్టాను. మీరు ఫ్రీగా చూడండి, ఎంజాయ్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఒక టార్గెట్ ఉంది నా మనసులో, 5 లక్షలు సబ్స్క్రైబర్స్ అని. స్లోగా వెళ్తుందని నాకు తెలుసు. కాకపోతే మీరు వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా టార్గెట్ని మీట్ చేయండి. సీ యూ.